నన్ను చాలామంది చూసే ఉంటారు. రోడ్డు మీద ఫైన్‌లు ఏస్తా ఉంటాం. తిట్టుకునే ఉంటారు. చేసే ఉంటారు. తప్పులేదు గానీ నన్ను తిట్టుకుంటే తిట్టుకున్నారు గానీ, మీరు సేఫ్‌గా ఇంటికెళ్ళాలి. మీరు మీ ఫ్యామిలీతో మధుర క్షణాలు గడపాలి. మీరు ఎంత కష్టపడేది ఇక్కడ కష్టపడుతున్నారు అంటే దేనికోసం? ఫ్యామిలీ కోసం. ఆ ఫ్యామిలీ కోసమే కదా! ఆ ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నప్పుడు మీరు సేఫ్‌గా ఇంటికెళ్ళాలి. దాని గురించి ఒక్క 5 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడతాను. కరెక్ట్‌గా మీకు నచ్చిన విషయాలే చెప్తాను. ఏంటంటే ఈ సంవత్సరం ఈ 3 నెలల్లో మన ఇబ్రహీంపట్నంలో 15 యాక్సిడెంట్‌లయినాయి. 15 డెత్‌లు సారీ 15 డెత్‌లయినాయి. మన ఇబ్రహీంపట్నంలో పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో 16 డెత్‌లు మొన్నటి దాంతో పోస్తే ఈ 16 డెత్‌ల్లో నలుగురు రోడ్డు క్రాస్ చేస్తా చనిపోయారు. మిగతా అంతా టూ వీలరోళ్ళే. చనిపోయిందంతా ఎవరో రిమైనింగ్ మొత్తం 11 మంది టూ వీలరే. అలాగే ఈ జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో ఈ 3 నెలల్లో 97 మంది చనిపోయారు. 97లో 63 మంది టూ వీలర్స్. 63 మంది టూ వీలర్ చనిపోతే నలుగురు క్లిప్ పెట్టకుండా చనిపోయారు. ఈ 63 మంది కాక హెల్మెట్ పెట్టుకున్నారు కానీ నలుగురు క్లిప్ పెట్టుకోలే. తర్వాత రోడ్డు దాడతా 18 మంది చనిపోయారు ఈ 3 నెలల్లో. పోయిన సంవత్సరం 108 మంది చనిపోయారు రోడ్డు దాడతా. పోయిన సంవత్సరం టూ వీలర్ రోడ్లు ఈ జిల్లాలో 327 మంది చనిపోయారు. ఈ 327 ఇప్పుడు చనిపోయిన 63 వీళ్ళు హెల్మెట్ పెట్టుకొని క్లిప్ పెట్టుకొని ఉంటే మనతో తిరిగేవాళ్ళే. వాళ్ళ ఫ్యామిలీకి ఒక సపోర్ట్ ఉండేది. అదే కదా, పాలకే కదా, నీళ్ళకే కదా, టీ తాగటాకే కదా, టిఫిన్ తాగటాకే కదా, కూరగాయలకే కదా, పక్కనే కదా అని వెళ్ళినోళ్ళు వీళ్ళంతా. ఏదో ఊరు నుంచి వచ్చి వెళ్ళిపోయి ఎక్కడి నుంచో వచ్చి చనిపోయిన వాళ్ళు కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళే. రోడ్డు దాటా చనిపోయింది మొత్తం ముగ్గురు కొండపల్లి వైపు వాళ్ళే. ఒక్క అమ్మాయి మాత్రం నిమ్రా దగ్గర చనిపోయింది, ముసలావిడ. మిగతా ముగ్గురు రోడ్డు దాటుతున్న వాళ్ళల్లో చనిపోయింది కొండపల్లి వైపు వాళ్ళే, మీ సైడ్ నుంచి వచ్చేవాళ్ళే, మీ వాళ్ళే. అర్థమైందా? మేము ఏదో మిమ్మల్ని ఇచ్చేస్తున్నామని కాదు. ఇవన్నీ గవర్నమెంట్ లెక్కలో నేను చెప్పినవన్నీ నిజాలు. ఈ చనిపోవటం అనేది అందువల్ల మీరు హెల్మెట్ పెట్టుకుంటారు కానీ క్లిప్ పెట్టరు. మళ్ళీ ఈ ఎల్లో హెల్మెట్ పెడతారు, అది బయట రోడ్డు మీద ఉపయోగం ఉండదు. ఒక ఆకు పైన నెత్తి మీద గొడుగు పెట్టుకున్నా ఆకు పెట్టుకున్నంత అది మీకు దానివల్ల ఉపయోగం లేదు. రోడ్డు మీద పడితే ఈ హెల్మెట్ ఎందుకు పెట్టుకోమంటామంటే ఒక మాట, మనం ఇప్పుడు విజయవాడలో ఎన్నో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాయి. అక్కడ బ్రెయిన్కి సంబంధించిన డాక్టరు మిగతా దేనికి సంబంధించిన డాక్టర్ అయినా 4-5 ఉంటారు. కానీ బ్రెయిన్కి సంబంధించిన డాక్టర్ మాత్రం మహా అయితే ఎక్కడో రేర్గా ఒకళ్ళో ఇద్దరు కనపడతారు. ఎందుకంటే బ్రెయిన్లో మన ఇది కరెంటు వైర్లో పాత కరెంటు వైర్ ఉండేది, పీచిగా చాలా చిన్నగా ఉండు. ఇప్పుడు అంటే ఒకటే వైర్ వస్తుంది కరెంటు వైర్లో. అప్పుడు చాలా పీచిగా రాగి పీచి అంతా ఉండేది. అంతకన్నా సన్నటి నరాలు ఉంటాయి. అందువల్ల ఏ డాక్టరు తలక దెబ్బ తగిలితే ఏం చేయలేరు. ఒకవేళ తలక దెబ్బ తగిలితే 25 లక్షలు అయినా కానీ మనం ప్రాణంతో బయటకు వస్తామని అన్నది గ్యారంటీ లేదు. అందువల్ల హెల్మెట్ పెట్టుకోండి, హెల్మెట్తో పాటు క్లిప్ పెట్టుకోండి. ఒక జిల్లాలో నాకు తెలిసి పోయిన సంవత్సరం 108 మంది రోడ్డు దాటుతా చనిపోయారు. ఒకే మనిషి ఫోన్ వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటేయటం, త్వరగా దాటేయాలి, ఫోన్ మాట్లాడుకుంటా లేకపోతే ఫోన్ చూసుకుంటా దాటేయాలి. రోడ్డు ఎక్కడ దాటాలి? ఎక్కడైతే లైటింగ్ ఉంటుందో, నైట్ పూట దాటేటప్పుడు ఎక్కడైతే లైటింగ్ ఉంటుందో ఆ లైటింగ్ దగ్గర, జేబ్రా లైన్ దగ్గర చూసి ఒకసారి మనం రోడ్డు దాటుతున్నప్పుడు చెయ్యి ఇలా అంటంలో తప్పలేదు కదా, ఇలా అనం, వాడే ఆగుతాడులే నన్ను చూసని నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఒక్కసారి చెయ్యి అడ్డు పెట్టండి, చెయ్యి అడ్డు పెట్టి నడుచుకుంటూ వెళ్ళండి, ఆగుతారు, కంపల్సరీగా ఆగుతారు. నువ్వు చెయ్యి ఎత్తంగానే, ఎవరు చెయ్యి ఎత్తినా కానీ ఆగుతారు. నువ్వు వెళ్తావో తెలీదు, ఆగుతావో తెలీదు, కానీ జరికేస్తావు, వెళ్తావు. అప్పుడు ఏంటి, ఆ వెహికల్ ఆగదు, వచ్చి గుద్దేస్తుంది. అందువల్ల రోడ్డు దాటేటప్పుడు కంపల్సరీగా చెయ్యి అడ్డు పెట్టండి, చెయ్యి చూపించుకుంటా వెళ్ళండి. యాక్సిడెంట్లు అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి, మనం ఆపుకోవచ్చు. యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు యాక్సిడెంట్ అనేది. మన యొక్క డిసిప్లిను, మన యొక్క నిబద్ధత. నా వల్ల ఎవరి ప్రాణం పోకూడదు అనుకుంటే తాగి డ్రైవ్ చేయం. నేను భద్రతగా వెళ్ళాలంటే రాంగ్ రూట్లో వెళ్ళాం. ఇక్కడే కదా అని రాంగ్ రూట్లో వెళ్ళటం, లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్, లేదంటే కనుక ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటతాం. ఇవి 3 నేను అబ్జర్వ్ చేసిన, ఈ 3 నెలల్లో నేను అబ్జర్వ్ చేసిన ఇవే. ఎక్కడ పడితే అక్కడ 10 రూపాయలు పెట్రోల్ గురించి ప్రాణం మీద తెచ్చేసుకుంటున్నారు మీరు.
ఒక 10 రూపాయలు పెట్రోల్ తిరిగి వస్తే, డివైడర్ దగ్గర దాకా తిరిగి వస్తే మహా అయితే ఒక 10 రూపాయలు పెట్రోల్ అయింది. కానీ మీరు ప్రాణాన్ని పెట్టేసేసి ఒక 10 లక్షలు అయినా పర్లేదు అన్నట్టు వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా అందరూ హెల్మెట్ పెట్టుకొని హెల్మెట్తో పాటు క్లిప్ పెట్టుకుంటారని ఆశిస్తూ, సిఎస్ఆర్ చెప్పినట్టు సార్ కంపల్సరీగా ఇక్కడ ఎలాగో మనకి ఉంది సార్ గేట్ దగ్గర హెల్మెట్ ఉన్న వాళ్ళని ఎంటర్ చేయండి సార్. ఒక 10 రోజులు అలా చేస్తే ఆటోమేటిక్గా హెల్మెట్ ఉన్న వాళ్ళే ఎంటర్ అవుతారు.